ఏదో పెద్ద పెద్ద హోటల్స్ కాకపోయినా చిన్న చిన్న దాంట్లోనే ఉండొచ్చు. అది క్రమము కాదు. ఒక్క రాత్రికి 1500, 2000 పెట్టి హోటల్లో పడుకుంటే ఏం ఉపయోగం? అదే సువార్త పత్రికలు 1500, 2000 వస్తాయి. అందుకని అది మనకి తగదు. అట్లాగే వాక్యం ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్తున్నాడు, మీ ప్రాణాలు మీరు ఇక్కడ దాన్ని కాపాడుకుంటే అది పోతుంది. కాబట్టి మీకు అక్కడ కావాలి అంటే ఇక్కడ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. కాపాడే పని ఆయనది, మనది కాదు. కాబట్టి మనం ఆయన పని చేస్తున్నాం కాబట్టి ఆయన కాపుదల తప్పనిసరిగా మన మీద ఉంటుంది. తన ప్రాణాన్ని ద్వేషించుకోవాలి. అవసరం లేదు మనకి ఈ పాపిష్టి జీవితం కోసం. ఎందుకు? ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ద్వేషించుకున్నాడు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. అందుకని ఇక్కడ ఏదో మనం ఇదేని కాదు. మీరు అనుకోవచ్చు, నీకంత ధైర్యంగా ఉంది, ఏంటి అసలు నీకు ఇంత డేరు నమ్మకం అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి నేను చాలా పిరుకోండి ఒక మాట చెప్పాలి అంటే. ఎందుకు నాకు ధైర్యం అంటే వాక్యమే ధైర్యం. వాక్యం ఏమని సెలవిస్తుందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంట. మన వెంట్రుకలే లెక్కింపబడి ప్రభు దగ్గర ఉంటే మన ప్రాణం ఆయన లెక్కలో లేదా? ఆయన ఆజ్ఞ లేని అసలు ప్రాణం తీస్తారా? ఎవరైనా చేయి వేస్తారా? మనల్ని ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్లు లెక్కంట. సో కాబట్టి మన తల వెంట్రుకలే లెక్కింపబడి ఉన్నప్పుడు మన ప్రాణం ఎందుకు లెక్కలో ఉండదు? కాబట్టి అది వాక్యమే నా ధైర్యం. అట్లాగే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. మనం మన బిల్డప్లో ఎక్కడో చూపించుకోవాలి. ప్రభువుని నమ్ముకొని ప్రభువులోకి వచ్చాక సువార్త పని చేస్తుండగా కూడా మనకి హెచ్చులు ఎందుకు? అందుకని తగ్గులో ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఉంది. మన పాటికి మనం హెచ్చుగా ఉండకూడదు. ప్రభువే హెచ్చిస్తాడు ఏదో ఒక రోజు. ఇప్పటివరకు వెయిట్ చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారం ఓకే పర్వాలేదులే మనం కూడా ఒక హోటల్లో ఉండొచ్చు అంటే అవ్వదు. అది ఆ హోటల్ డబ్బులు సువార్త పత్రికలకి ఖర్చు పెట్టాలి.